ప్రజాస్వామ్యయుతంగా కనబడుతుంది కదా. నేను అంటున్నది సరే క్రాంతి గారు, ఓకే, ఇది పక్కన పెడితే ఓవరాల్ మొరాల్ ఆఫ్ ది క్యాడర్ ఎట్లా ఉంది అంటే 1 year తర్వాత అధినేత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఫస్ట్ టైం బహిరంగంగా మాట్లాడారు. సో జనం అయితే చాలా వచ్చారు, టీవీలో వ్యూవర్షిప్ చాలా వచ్చింది. ఓన్లీ బీఆర్ఎస్ కాదు, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కూడా స్పీచ్ విన్నారు. మొరాల్ ఆఫ్ ది క్యాడర్ ఎట్లా ఉంది? ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చాలా దారుణమైన పరిస్థితి, ఎవరు ఊహించలేదు. బీఆర్ఎస్, నేను చెప్తున్నా, బీఆర్ఎస్ ఇంత స్ట్రాంగ్ గా బౌన్స్ అవుతుందని ఊహించలేదు. 0 పార్లమెంట్ సీట్లు, 17% ఓట్లు, 10 మంది ఎమ్మెల్యేలు జంపు. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ సంవత్సరం తర్వాత చూస్తే అనుకున్న దానికంటే ఫాస్ట్ గా రీబౌన్స్ అయినట్టు కనబడుతుంది. అంటే మనకి ఏ ఎన్నిక జరగలేదు, అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు మీరు పోటీ చేయలేదు, అది వేరే సంగతి. 100% భరత్ గారు, నిన్న సభ చూస్తే, నిన్న సభ కాదు, మేము దాదాపు 15 రోజుల నుంచి కూడా ఏర్పాట్లలో మన నియోజకవర్గంలో కానీ అక్కడెక్కడ తిరుగుతుంటే, మేము కొందరిని రమ్మని చెప్తే ఒక్కొక్క ఊర్లో కందే పరిస్థితి ఉండే. అంటే కేసీఆర్ పట్ల అంతటి విశ్వాసం ఇంకా ఉంది ప్రజలకు. అప్పుడేదో నేను కేసీఆర్ గారు చెప్పారు, మీరు అర్థం చేసిన లేదు, ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల దగ్గర రెచ్చగొట్టి మేము హామీలు ఇస్తామని చెప్పి ఏదో ప్రజలను అబ్బపెట్టి ఇప్పుడు ఈ కాలం ఇది అవుతుంది అనేదో క్రియేట్ చేయడం వల్ల ప్రజలు టర్న్ అయిన తప్పించి నిజంగా కేసీఆర్ మీద నమ్మకం లేక వాళ్ళు టర్న్ కాలేరు. సో కేసీఆర్ ఇప్పుడు వాళ్ళకి అది నమ్మకం పోయింది. ఆ నమ్మకం పోయింది కనుకనే ప్రజలు ఇప్పుడు ఏమంటారు, కేసీఆర్ నాయకత్వం బాగుండే అంటారు. ఇప్పుడు మేము మాకు ఇచ్చిన టార్గెట్ కంటే కూడా మేము చెప్పకుండా కూడా ఓన్ కాలు వేసుకుని వచ్చిన వాళ్ళు సగం మంది మన నియోజకవర్గం నుంచి. అట్లాగే ఏంటంటే నిన్న యూత్ చూస్తే భరత్ అసలు మాట్లాడించే పరిస్థితి లేదు కేసీఆర్ గారిని కూడా. అక్కడ ఇక్కడ అటు సైడ్ నుంచి సీఎం కేసీఆర్ అని చెప్పి మాట్లాడించే పరిస్థితి లేకుండే. సో అంతగా యువకులు ఇంతకుముందు ఖర్చు ఎంత అయింది అంటున్నారు అద్దంకి దయాకర్ గారు, ఖర్చు ఎంత అయింది బాగానే అఫీషియల్ వైట్ మనీనే చాలా మీ ప్రశ్న పూర్తి అయితే ఖర్చు పోదాం, మళ్ళీ మీ ప్రశ్నని ఆన్సర్ చేశాక ఖర్చు పోదాం మళ్ళీ. సో ఇప్పుడు యూత్ కొత్తగా యూత్ కూడా ఆ యూత్ మొత్తం కూడా కేసీఆర్ పట్ల ఒక ఇమేజ్, ఒక మంచి క్రేజీ కనిపిస్తుంది యూత్ లో కూడా. సో నిన్న మేము వృద్ధులు తీసుకురాలేదు, చాలా మంది రమ్మని యూతుల్ని. సో నిన్న వచ్చిన దాంట్లో 80 యూత్ ఉన్నారు. సో ఇక్కడ వచ్చిన యూత్ అంటే ఇంకా రాని వాళ్ళు ఇంకెంత ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ పట్ల విశ్వాసం ఉన్నది, అందుకే కార్యకర్తలు ఆత్మవిశ్వాసం ఉంది కనుకనే అందరు కూడా ఎక్కువ మంది మేము వస్తామని చెప్పి జస్ట్ నేను చెప్తా కదా, పొద్దున్న 6 గంటల నుంచి సార్ మేము బయలుదేరుతున్నామంటారు. అదే కాదని ఆయన జెండా వేసుకోవాలంటే కూడా రేపు పోతాం సార్ అడిగంటారు. అంటే సభాస్థలికి వెళ్ళాలి అనే ఒక కసి చాలా మంది కార్యకర్తల్లో ప్రజల్లో కనిపించింది. సో అది ఆత్మవిశ్వాసము, కేసీఆర్ పట్ల నమ్మకమని మనం 100% గా మనం అనుకోవచ్చు. ఇక మీరు అన్నట్టు కూడా ఖర్చులు అంటే ఏ పార్టీ పెట్టండి. ఇప్పుడు దయాకర్ గారు అంటున్నారు ఖర్చు ఎంత అయింది, వైట్ లోనే చాలా ఎక్కువైంది అంటున్నారు. ఎవరికన్నా అన్ని మీడియాలకు లెక్కలు చెప్పారా ఎంత ఖర్చు అయింది? రాహుల్ గాంధీ గారు ప్రతిసారి ఢిల్లీకి ప్రత్యేక విమానాలు వచ్చారు, సోనియా గాంధీ ప్రత్యేక విమానాలు వచ్చారు. ఆ ఖర్చులు అయ్యో మొన్న పోయినప్పుడు ఏంటి తెలుసా, జనరల్ డొమెస్టిక్ ఫ్లైట్ లో జనరల్ సీట్ లో మధ్యన కూర్చొని, ఆయన సీట్ నెంబర్ కూడా మీకు చెప్పగలను నేను. డొమెస్టిక్ ఫ్లైట్ లో, ఇండిగో ఫ్లైట్ లో తక్కువ ఖర్చుతో 6,000 రూపాయల టికెట్. ఒకసారి వస్తుండొచ్చు, ఎప్పుడు అట్లనే వస్తాడు ఆయన. మీరు తెలుసుకోండి, మీరు క్రాంతి గారు, ఆయన ఎప్పుడు విలాసాలకు ఇట్లాంటి వాటికి ఉండదు. ఇంకా చాపర్స్ తీసుకున్నా కూడా తప్పనిసరి పరిస్థితిలో తీసుకుంటాడు. ఆయన చాలా లిమిటెడ్ గా ఉంటాడు. మీ పార్టీ అంతా లేవు సార్ మాకు పైసలు. రిచెస్ట్ పార్టీ ఆఫ్టర్ బీజేపీ. ఇక్కడ వచ్చిన హెలికాప్టర్ ఎక్కింది కదా, ఇక్కడ వచ్చి హెలికాప్టర్ తో తిరిగింది కదా అన్ని నియోజకవర్గాలు కూడా. ఇప్పుడు ఏమున్నది, ఇక్కడ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ దాంతో పెడితే ఇక్కడ నుంచి రీచ్ 2-3 మీటింగ్లు ఉంటే హెలికాప్టర్ కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు అంతే కదా. ఇప్పుడు మీ మంత్రులు వాడుతారు కదా, టాయిలెట్ పోతే కూడా హెలికాప్టర్ వాడుతున్నారు మీ మంత్రులు. ఇప్పుడు హెలికాప్టర్ ది 3 మంత్రులు, 2 ఖర్చులను కంపేర్ చేయండి. నిజామాబాద్ 4 మంత్రులు పోవాలనుకోండి, 4 మంత్రుల కార్లు, వ్యవస్థ, ఒక హెలికాప్టర్ కాస్ట్. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ధనం కదా, అది మా పార్టీకి ఫండ్ ఉన్నది మేము వాడతాం, మీ ప్రభుత్వ ధనం వృధా చేస్తాం కదా.
ఆహా, హైదరాబాద్ నుంచి నేనేమంటున్నా, హైదరాబాద్ నుంచి ఒక నల్గొండ ఎంత దూరం అన్న? నలుగురు మంత్రుల కాన్వాయ్కి వాళ్ళు పోతే అయ్యే ఖర్చుకు హెలికాప్టర్లు నలుగురు మంత్రులు ఒకే దాంట్లో పోయిన దానికి ఎంత తేడా అవుతుందో ఒకసారి గమనించండి. కాబట్టి ఇవి సొంత ఫ్లైట్లు కావు కదా, అది ఎప్పటికప్పుడు ఎంత 8 lakhs పర్ డే, మహా అయితే 10 లక్షలు అయితే. కానీ నలుగురు మంత్రుల కార్లు వాళ్ళ వ్యవస్థ ఒక్కసారి ఊహించండి. కరెక్ట్ అన్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు నలుగురు మంత్రులు కలిసి ఒకటే వెహికల్ లో పోవాలి, ఒకటే కాన్వాయ్ పోవాలి. 4 కాన్వాయ్ ఎందుకు పోవాలి మరి? మనమైతే ఐఏఎస్ కూడా కాళేశ్వరం విజిట్ కొరకు హెలికాప్టర్ పంపించిన మనల్ని ఏమనద్దు. అదే అప్పుడు అంత హెలికాప్టర్లు వాడారు కనుక ఆగవేగాల మీద ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. అది ప్రాధాన్యత అట్లనా? మీరు ఖర్చు పెడితేనేమో వేగం కొరకు, మేము ఖర్చు పెట్టి పోతేనేమో ఖర్చు తగ్గించిపోతేనేమో అదేమో మేము విలాసం కొరకు పోయినట్టు. మాకేం సొంత విమానాలు లేవు కదా మీ పార్టీకి ఉన్నట్టు. మీకు 800 కోట్ల 1400 కోట్ల మీది పార్టీ. అంటే నా అబ్జర్వేషన్ ఒకటి, రాజకీయాలకు అతీతంగా కేసీఆర్, నా అబ్జర్వేషన్ ఒకటి, కేసీఆర్ దిల్దార్ బాగా. జనరల్ గా ఏంటంటే ఈ సభలు అయితే పార్టీలు ఆ వ్యక్తులతో ఖర్చు పెట్టిస్తాయి. ఇప్పుడు కేసీఆర్ అయితే రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వలేదు. ఎమ్మెల్యేలు వాళ్ళు మొత్తం ఖర్చు ఆయనే పంపించారు. అంటే ఇప్పుడు ఈవెందో అధికారంలో ఉన్నప్పుడు వేరు, ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ లీడర్ కొంత, ఈ లీడర్ కొంత అని అంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఆయనే పంపించారు. మొత్తం పార్టీ తరపునే బస్సులు అరేంజ్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మంత్రులు మొన్న ఈ 10 సంవత్సరాలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని కూడా ₹1 ఖర్చు పెట్టినవి కూడా మొత్తం పంపించారు. రాజకీయాల్లో ఈ విధంగా దయాకర్ గారు మీరు ఏదో అంటున్నారు. ఎస్, నాకైతే దిల్దార్ అనే అనిపించారు కేసీఆర్ ఈ విషయంలో. దిల్దార్ అని నేను మాట్లాడాలని కాదు, దిల్దార్ అనే విషయం మన దయాకర్ గారు తెలుసు. కేసీఆర్ గారు దిల్దార్ మనిషి అనే విషయం ఆయనకు తెలుసు. ఏదో చిన్న దాంతో పోయింది కానీ కేసీఆర్ గారు దిల్దార్ అనే విషయం ఆయనకు తెలుసు కదా. అంటే ఎందుకంటే వ్యక్తిగత సంబంధాలు ఇంపార్టెంట్. చెప్పు, దిల్దార్ మనిషే కదా కేసీఆర్ గారు? దిల్దార్ గాని ప్రజాధనం దగ్గర మనం దిల్దార్ ఉండొద్దే, విలాసంగా ఉండొద్దే, మన పైసలు సొంతంగా పెట్టుకున్నవచ్చు. కానీ ప్రజాధనం దగ్గర ఇప్పుడు దుబారా చేస్తే పార్టీ ధనం, పార్టీ సంబంధించిన కదా, పార్టీకి సంబంధించిన ప్రజలది భరత్ భాయ్. అది పార్టీ అంటే కేసీఆర్ గారు వ్యక్తిగతం కాదు కదా. ఆయన వ్యక్తిగతంగా ఎంత చాలా మంది ఇప్పుడు డొనేషన్ ఖర్చు పెట్టారంటున్నారు. పార్టీ అవసరాన్ని బట్టి ఉంటది. పార్టీ అవసరాన్ని బట్టి విమానం వాడాలా, హెలికాప్టర్ వాడాలా, కారు వాడాలా నిర్ణయం చేసుకుంటారు. ఈ రోజు ఆదిల్దారే రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఏం చెప్పారు? ఒకటి చెప్పారు, ఇవన్నీ మీరు ఈకలు బీకలు కంటే ఒక సలహా ఇచ్చాడు సారు, మంచిగా పాలన చేయండి, మంచి పని చేయండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోండి, మేము మిమ్మల్ని ఏం చేయము, మీ పని చేసుకోండి అని చెప్పిండు కదా. ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారు అర్థమైతలే. సార్ చెప్పిండు ఓపెన్ గా, మేము కూర్చొని మాకేం భయం లేదు, మంచి పని చేయండి సలహా ఇచ్చారు. మాకు కేసీఆర్ గారి వల్ల భయం ఇంకా ఇంత ప్రతిపక్ష నేత మీ సంగతి చూస్తామంటారు కానీ కేసీఆర్ తనలేడు. మంచిగా పని చేయండి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు అని చెప్పి ఇంత సలహా ఇచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని గుర్తు తీసుకుంటే ఎట్లా కూడా దిల్దార్ ఒప్పుకుంటారా? కేసీఆర్ దిల్దార్ ఒప్పుకుంటారా? ఇప్పుడు దిల్దారు మన వ్యక్తిగత విషయంలో ఉండి ఏమంటాము ఎంజాయ్మెంట్ చేయడానికి, కానీ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు 6,90,000 కోట్ల రూపాయల్లో ప్రజలు దిల్దార్ ఎందుకు లేరు? అంత ఖర్చు పెడితే మనం అప్పులు తెచ్చుకుంటే మళ్ళీ అలా మనం 42,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తుంది పర్ మంత్, పర్ యానం. ఇది ఎంత సమస్య? ఇలా మీరు అడిగిన పథకాలన్నీ కూడా అంటే ఆయన ప్రభుత్వ సొమ్ము కాదు కదా, వాళ్ళ పార్టీకి ఇచ్చిన సొమ్మే ఖర్చు పెడుతున్నారు కదా అంటారు. వేరే వాళ్ళతో ఖర్చు పెట్టించకుండా మొత్తం సరే, పార్టీ అంటే వాళ్ళు ఇష్టం అనుకోవచ్చు, పెద్ద సమస్య కూడా కాదు. కానీ ఎక్కడి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అన్ని నిధులు లేవు, మిగతా పార్టీ రెండో రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ ఇండియాలో, బీజేపీ అండ్ ఫస్ట్ బీజేపీ, సెకండ్ బీఆర్ఎస్. అంటే పార్టీ నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకున్నారు. నేనేమంటున్నా, మొన్నటి కూడా ఆయన ఏం పేరు గ్రీన్ కో కంపెనీ ఆయన కూడా క్విట్ కో ప్రో అని ఒక విమర్శ వచ్చింది. సరే, అవి రాజకీయ విమర్శలు. కానీ ప్రభుత్వం అంటే ప్రజాధనం కూడా దుబారా అయింది అనేది చర్చ ఉంది. అది కాగ్ చెప్పిన రిపోర్ట్ కదా, భరత్ చెప్పిందో, క్రాంతి గారు చెప్పిందో, అద్దంకి దయాకర్ చెప్పిందో కాదు కదా.
ఇప్పుడు ఈ పరిస్థితికి ఎందుకు సర్ప్లస్ రెవెన్యూతో ఉన్న స్టేట్ కాస్త డెఫిసిట్ అయ్యి 42,000 crores అండి పర్ యానం మనం గడుతున్న వడ్డీ. రాష్ట్రాల బడ్జెట్లు లేవంతా. సిక్కింది ఎంత బడ్జెట్, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ ఎంత, నాగాలాండ్ ఎంత, మణిపూర్ ఎంత ఒకసారి చూడండి. 12,000 కోట్లు, సో మీరు 15,000 అనేది అక్కడ కోట్లు, అప్పులు ఆ అప్పులు మనం చేసిన వడ్డీనే 42,000 కోట్లు కడుతున్నాం. అంటే ఎంత అప్పు పెరిగింది? 62,000 కోట్లు అండి రాష్ట్రం విభజన రోజు ఉన్నది ఈ అప్పు. కానీ అప్పు చేసి కాళేశ్వరం కట్టారు, పాలమూరు రంగారెడ్డి 80% ఇంకా మరి కాళేశ్వరంతో వచ్చినది ఏందో మీరే చెప్పాలి. వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు, కాళేశ్వరం కళ్యాణ్ కట్టడం లక్ష్మి, ద్వారా షాదీ ఇప్పుడు ముబారక్ మనకు ఇవన్నీ చేశారు. కాళేశ్వరం కట్టడం ద్వారా మనకు వచ్చిందని మీరు చెప్తే నేను వింటా. ఇంకా కట్టారు ఎందుకంటే అంటున్నా, కట్టారు వచ్చింది కాదు, అప్పు అయిన దానికి కాళేశ్వరం కట్టారు, ఏమంటారు పాలమూరు రంగారెడ్డి కట్టారు అంటారు. కట్టే దాని వల్ల వచ్చిన దాని విషయంలో మరి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అదనట్లేదు. కాళేశ్వరం ఒక్కటే 1,00,000 కోట్లకు పైన ఖర్చు అయింది. పాలమూరు రంగారెడ్డి 80% కంప్లీట్ అయింది నిన్ననే కేసీఆర్ చెప్పారు. షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్లు, రైతు బంధు, రైతు బీమా, ఇవంటికి ఒక మాట కాళేశ్వరం కట్టింది అంటుండ్రు కదా. 9 సంవత్సరాల్లో మీకున్న లెక్క ప్రకారం పేదోళ్ళకి ఇన్ని ఇండ్లు కట్టాలి చెప్పి ఎన్ని కట్టేటోళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో? మీకున్న సమాచారం సంవత్సరానికి ఎన్ని ఇండ్లు కట్టేటోళ్ళు? మొన్న అడిగాను నేను కేటీఆర్, 30 లక్షలు 40 లక్షలు ఇందిరమ్మ ఇల్లు వాడు కట్టారంటే కడితే ఎక్కడున్నాయి మళ్ళా ఎందుకు అవసరం అయితే పేదలకు అంటారు. వాళ్ళు మొత్తం కలిసింది 2 BHKలు 2,50,000 నేనేమంటున్నా, కాళేశ్వరము 1,00,000 కోట్లు కట్టో 1,50,000 కోట్ల వ్యయంతో కట్టే ఓకే ఉంది, కానీ పేదోరికి గూడు కట్టడానికి లేదు కదా మనకు. ఉద్యోగాలు ఇవ్వడానికి లేదు. దానికే ఇరిగేషన్ ఈజ్ ఆల్సో ప్రయారిటీ మీన్స్ ఇప్పుడు. అందుకనే కడుపుల గాలినోనికి గంజి పోస్తావా, కడుపు నిన్నోనికి బిర్యానీ పెడతావా? ఇదే ప్రయారిటీస్ అంటారు కదా. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ లో ఏది ప్రయారిటీ అనేది లెక్క కదా. ఇప్పుడు మేము అన్ని రకాల ప్రయారిటీస్ దాదాపు మీరు ఒక్కొక్క పథకం సంబంధించి చూస్తే అన్ని వర్గాలను మేము కవర్ చేసే ప్రయత్నం ఈ 1 year 3 months లో చేస్తున్నాం. సరే, అవన్నీ చెప్పారు, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు విమర్శిస్తారు, అది కామన్. గాని విమర్శను వ్యతిరేకించట్లే. విమర్శిస్తే ప్రతి విమర్శతోని సమాధానం రాదు కదా. ఇప్పుడు మేము రాము, ప్రజాక్షేత్రంలోకి రాము, నడుస్తుంది మాది అని అనుకుంటారు. అనుకోని రాదు, ఏమాది మాకొచ్చేది ఏంది, మాకే మంచిది కదా. కాబట్టి ప్రతి ఒక్క అంశంలో కూడా టిట్ ఫర్ టాట్ లెక్క కాకుండా ఒక మొడాలిటీ ఉంటది. ప్రజాస్వామ్యంగా వ్యవహరించాల్సిన మొడాలిటీ ఉంటది. వాటికి సంబంధించి కేసీఆర్ గారు ఉంటారా లేదా, ఉండకపోతే కూడా ఏమును నాకు అవసరం లేదనుకుంటే అదో పద్ధతి ఉంటది కదా. మా వాళ్ళు కొట్లాడతారులే, నేను ఎందుకంటే వాళ్ళని ప్రమోట్ చేసుకుంటానేమో అట్నే కూడా చూసుకొని. కానీ ఇక్కడ జరిగిన నష్టం మాత్రం ఒకటి మనం స్పష్టమవుతున్నది. ప్రతిపక్షంగా వాళ్ళు ఈ రోజు వ్యవహరిస్తున్న తీరు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే తీరు ఉంది. అది మాత్రం అది నష్టమవుతుంది. తప్పుడు సమాచారంతోనో అబద్ధాలతోనో మనకు ప్రజలకు రాంగ్ ఫీడ్ ఇవ్వద్దు. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, పార్టీలకి ఏముంటది. ఇవాళ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అటువైపు పోతున్నాయి. మీరు చేసింది తప్పంటారు, చెయ్యండి చేయమంటారు. థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. మీరు లైన్ లోనే ఉండండి, మావోయిస్టులకు సంబంధించి టాపిక్ ఉంది.